నీ బాధలో, నీ దుఃఖంలో, నీ వేదనలో యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడని గుర్తుంచు. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాం, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు యేసయ్య నన్ను మర్చిపోయాడేమో అని. ఎన్నిటికీ నేను మరువడు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అన్నా చెల్లెలు ఇద్దరు ఒక ఇంట్లో ఉండేవారు. వాళ్ళ తండ్రులు చిన్నప్పుడు చనిపోయారు. అన్నకు లోకానుసారంగా తిరగడం చాలా ఇష్టం, తిరగడం. తన చెల్లెలకేమో యేసయ్య సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని, ప్రార్థన చేయాలని, మంచిగా దేవునితో ఉండాలని చాలా ఇష్టం. కానీ అన్నయ్యకు మాటి మాటి కోపం వచ్చేది. ఎప్పుడు చర్చ అంటావు, ఎప్పుడు ప్రార్థన అంటావు అని రోజు అరిచేవాడు. ఒక ఆదివారం ఈరోజు ఎలాగైనా దీన్ని చర్చికి వెళ్లకుండా ఆపాలని చెప్పి, కడుపు నొప్పి రాకపోయినా కూడా కడుపు నొప్పి అని తల్లకిందులుగా యాక్షన్ చేస్తా ఉన్నాను. ఈరోజు నా కడుపు నొప్పి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నన్ను ఎవరు చూసుకుంటారు అని ఆమె రెడీ అవుతా అంటే పొర్లుతా ఉన్నాడు, యాక్షన్ చేస్తా. ఇంకా ఏం చేస్తుంది పాపం, ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సర్లే ఉందామని అనుకుంది. ఈరోజు నేను చర్చికి రాలేకపోతున్నందుకు నేను క్షమించుకురావా అని ప్రార్థన చేసి తన అన్న దగ్గర కూర్చొని ఏదో ట్యాబ్లెట్ ఇస్తా చూసుకుంటా ఉన్నప్పుడు ఈయన యాక్షన్ ఎక్కువైంది. ఈ యాక్షన్ చేసి, చూసావా నేను ఎలాగైనా ఆపానని సంతోషించేటప్పుడు అతనికి లేని కడుపు నొప్పి నిజంగా వచ్చింది. పేగులు మెలేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు యాక్షన్ కాదు, ఇప్పుడు నిజంగా వచ్చింది. ఇక ఈ నిజమైన నొప్పితో అల్లాడిపోతున్నాడు. ఇక చెప్పలేక, కక్కలేక, మింగలేక, అమ్మ నన్ను క్షమించు, ఈరోజు నువ్వు దేవుని సందికి వెళ్తా అంటే ఆపాలని నేను యాక్షన్ చేశాను. ఫస్ట్ కడుపు నొప్పి అయితే నాకు ముందు లేదు, ఇప్పుడు నిజంగా వచ్చిందని గట్టి కేకలేస్తూ, చెమట్లు కక్కుతూ, గడగడ వణుకుతూ తన చెల్లెలు చెప్తున్నాడు. నేను ఆపాలను చూసినందుకే నాకు ఇది వచ్చిందమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా అని ఆ అమ్మాయి కాలు పట్టుకుంటున్నాను. దిక్కు తోచని నొప్పి, పేగులు ఇప్పేస్తున్నాయి, తట్టుకోలేక ఆ అమ్మాయి కాలు పట్టుకుంటున్నాడు. నన్ను ఆపాలను చూసావు కాబట్టి నీకు అది వచ్చింది. వెంటనే నువ్వు మోకరించి యేసయ్యని క్షమించమని చెప్పు. దేవుని సందికి నువ్వు రాకుండా ఉండేది కాకుండా నన్ను కూడా ఆపాలని చూస్తావా, వెంటనే క్షమాపణ చెప్తే నీకు తగ్గుతుంది చెప్పాను అని ఆ చెల్లెలు చెప్పింది. వెంటనే మోకరించి, యేసయ్య నన్ను క్షమించు, నేను రాకపోయింది కాక నా చెల్లెలను కూడా ఆపాలని చూశాను, నేను ఎన్నడూ ఇలాంటి పొరపాటు చేయనైనా, నన్ను క్షమించని బోర్ని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు ఆ క్షమాపణ ఎప్పుడైతే అడిగాడో వెంటనే మెల్లగా తగ్గడం ప్రారంభించింది. చూడండి, అద్భుతం. దేవుని ఆలయానికి వెళ్ళి ఎవరినైనా ఆటంకపరిచావా, దురాలోచన చేసావా, ఇదే స్థితి మనకు కూడా రావచ్చు. జాగ్రత్త. వెళ్ళే వాళ్ళని వెళ్ళనిద్దాం, వీలైతే మనం కూడా వెళ్దాం. ఆయన అన్నాడంట, ఇంత మంచి దేవుడు, ప్రార్థన చేయగా నాకు కడుపు నొప్పి పోయింది, నేను కూడా చర్చికి వస్తానని అన్నా చెల్లెలు ఆ రోజు నుంచి చర్చికి వెళ్తా ఉన్నారు. మారు మనసు కలిగించాడు. ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఎలాగున్నావు? మారు మనసు కలిగి ఉండు, ఎవ్వరికి ఆటంకంగా ఉండకు, ఎవ్వరికి ముళ్ళుగా ఉండకు. దేవుడు నీ స్థితిని అద్భుతంగా మార్చి నిన్ను దీవించబోదు. అటువంటి కృప యేసయ్య మీ అందరికీ అనుగ్రహించి నడిపించు.